ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఆగస్టు 5. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. అంత్య దినములలో మృగము యొక్క గుర్తు లేని వారు ఏమీయు కొనుటకు గాని అమ్ముటకు గాని అనుమతి ఉండదు. ఆ దినములలో దేవుడు తన ప్రజలను అరణ్యములో పోషించును. ఏలియాను పోషించిన రీతిగానే వారిని కూడా పోషించును. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. ఏలియా బలిష్ఠుడుగానే ఉండెను. ఏలయనగా అతడు దేవుడిచ్చిన ఆహారమును భుజించెను. కనుక చివరి దినములలో దేవుడిచ్చు ఆహారమును తినువారు పుష్టిగాను ఆరోగ్యముగాను ఉందురు. ఒకవేళ దేవుడు వారిని దుంపల ద్వారా అనగా వేర్ల ద్వారా పోషించవచ్చును, లేదా వారి ఆహారం ఆకులే కావచ్చును. అది ఏమైనను దేవుడిచ్చు ఆహారము గనక వారు తృప్తి చెంది బలముగా నుందురు. వారు శత్రువుల ఎదుట మోకరించరు, అబద్ధములు చెప్పనొల్లరు. వారిని ఎంత బలవంతపరిచినను తప్పుడు విధానములను ఆచరించరు. నీవును జయించువాడుగా ఉండగోరినచో సాతాను ఇచ్చు ఏ లాభమును మేలును అపేక్షించకము. మనము పొందు మేలంతయు పరలోకము నుండియే పొందవలెను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 13 నుండి 15వ వచనం వరకు. ఈ యవ్వన బాలురు తమను 10 దినములు పరీక్షించవలనని కోరిరి. బైబిల్లో 10వ సంఖ్య పరీక్షను సూచించుచున్నది. 10 దినముల పిమ్మట దానియేలు అతని స్నేహితుల యొక్క ముఖములు తక్కిన వారి కన్నా ప్రకాశముగాను అందముగాను పుష్టిగాను కనిపించెను. ఒకవేళ నీవు నీ ఇంటి వారి కొరకై పాలు మాంసము కొనలేకపోయిన ఎడల దుఃఖముఖుడవుగా తిరగవద్దు. మీరు భుజించు సామాన్యమైన ఆహారమునే ప్రభువు దీవించి మీకు శక్తి ఇవ్వగలడని విశ్వసించుము. అప్పుడు నీ ముఖము వెలుగుతో ప్రకాశించును. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.